ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు మరియు కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ పర్యవేక్షణలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆధ్వర్యంలో మొబైల్ రికవరీ చేయడం జరిగింది. ఈ మొబైళ్లను వివిధ రాష్ట్రాల నుండి అనగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణ మొదలగు రాష్ట్రాల నుండి మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం మొదలగు జిల్లాల నుండి మరియు నంద్యాల జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి జిల్లా ఎస్పీ ఆదేశాలను సైబర్ ఇన్స్పెక్టర్ వంశీధర్ వారి సిబ్బంది మొత్తం 508 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 83,82,000 రూపాయలు ఉంది. జిల్లాలోని అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 508 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. నంద్యాల జిల్లా పోలీసులు ముందు రోజే ఫోన్లను అందజేసేందుకు బాధితులకు సమాచారం అందించి నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంకు పిలిపించి బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. మరికొన్ని మొబైల్ ఫోన్లను వారి డీఎస్పీ ఆఫీసులకు పంపించి బాధితులకు అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. మొబైళ్లలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ మరియు వ్యాపార ఉద్యోగ సమాచారాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం బాగా వినియోగిస్తామన్నారు. అలాగే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారం మొదలగున్నవి ఆ మొబైళ్లలో ఉంటాయి కాబట్టి మొబైల్ ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. ఈరోజు లాస్ట్ మొబైల్స్ కానీ ఎవరు థెఫ్ట్ చేసిన మొబైల్స్ కానీ ఈరోజు రికవరీ చేసి నంద్యాల జిల్లాలో 508 మొబైల్స్ రికవరీ చేసి 83 lakhs వర్త్ మొబైల్స్కి ఈరోజు వాళ్ళ ఓనర్స్కి వెనక ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా నంద్యాల సబ్ డివిజన్లో 307 మొబైల్స్ రికవరీ అయింది. ఆలగడ్డలో 58, ఆత్మూరు 53, డోర్ 90. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని మొబైల్స్ మన సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి పంపించి అక్కడ ఉన్న వ్యక్తికి అక్కడే ఇస్తాము. ఎంత దూరం రావడానికి అవసరం లేదు. సో ఈరోజు అదే జరుగుతుంది. అండ్ ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే మీ స్టేషన్లో కంప్లైంట్ చేయవచ్చు, లేకపోతే చాట్ బాట్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, చాట్ బాట్ ద్వారా మనకి తెలియచేయవచ్చు. ఆర్ సిఈఐఆర్ పోర్టల్లో మీ కంప్లైంట్ రైజ్ చేస్తే అది కూడా మనకి వస్తాయి. మనం ఈ రికవరీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది.